హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ థాట్స్. ఈరోజు మన వీడియోలో సెప్టెంబర్ నెలలో వచ్చే ఫెస్టివల్స్ లిస్టు, అలానే మనకి ఏ రోజు మంచిగా ఉన్నాయి అంటే నక్షత్రాలు బట్టి కానీ, మనకి ఆ రోజు వచ్చే తిథిని బట్టి కానీ, మనకి సాధారణమైన పనులకైనా, అన్నప్రాసనానికైనా, శ్రీమంతానికైనా, లేకపోతే డెలివరీ లాంటి కార్యక్రమాలు, ఆపరేషన్స్ లాంటివి, పెళ్లి చూపులకి, అద్దె ఇల్లు మారడానికి, ఇలాంటివి ఎన్నో ఉంటాయి కదండి. వీటన్నిటికీ ఏ రోజు మనకి అనుకూలంగా ఉన్నాయనేది ఈ రోజు మన వీడియో అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సెప్టెంబర్ 4 నుంచి మనకి భాద్రపద మాసం అయితే స్టార్ట్ అవుతుందండి. శ్రావణ మాసం వచ్చేసరికి మనకి ఆగస్టు 5న స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ 3తో మనకి శ్రావణ మాసం అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మనకి సెప్టెంబర్ నెలలో 1వ తారీఖు చూసుకున్నట్లయితే మనకి 1వ తారీఖు వచ్చేసరికి మాస శివరాత్రి ఉంది. అండ్ నెక్స్ట్ సెప్టెంబర్ 2 చూసుకున్నట్లయితే మనకి ఆ రోజు అమావాస్య ఉందన్నమాట. సో అండ్ నెక్స్ట్ సెప్టెంబర్ 3 చూసుకున్నట్లయితే మనకి ఆ రోజు కూడా అమావాస్య అనేది కంటిన్యూ అవుతుంది. ఆ రోజు మనకి సెప్టెంబర్ 3 వచ్చేసరికి మనకి కుబా నక్షత్రం, అండ్ సెప్టెంబర్ 2 వచ్చేసరికి మనకి ముఖా నక్షత్రం. ఈరోజు మనకి సెప్టెంబర్ 2 అనేది అమావాస్య అనమాట. సో ఈరోజు మనకి అనుకూలంగా లేదని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సెప్టెంబర్ 3 కూడా అమావాస్య అనమాట. ఆ రోజు మనకి మంగళవారం. ఇక 4వ తారీఖు చూసుకున్నట్లయితే మనకి ఈ రోజున పాడ్యమి అండి. అండ్ భాద్రపద మాసం కూడా స్టార్ట్ అవుతుంది. మనకి ఈ మంత్లో మెయిన్ వినాయక చవితి ఫెస్టివల్ అయితే చాలా బ్రహ్మాండంగా చేస్తాం కదా. మనకి వినాయక చవితి ఎప్పుడప్పుడు వస్తుందని చాలా ఎక్కువగా వెయిట్ చేస్తున్నాము. మనకి వినాయక చవితి ఫెస్టివల్ అయితే ఫస్ట్ చెప్పేస్తా అండి. వినాయక చవితి ఫెస్టివల్ అయితే మనకి 7వ తారీఖు వచ్చింది. అండ్ ఇప్పుడు మనకి మెయిన్ క్యాలెండర్లో కనుక వెళ్ళినట్లయితే మనకి సెప్టెంబర్ 4 భాద్రపద మాసం పాడ్యమి వస్తుందండి. ఈరోజు మనం చూసుకున్నట్లయితే పాడ్యమి అండి. ఈరోజు మనకి అన్ని పనులకు కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. మనకి ఉత్తర నక్షత్రం అయితే పూర్తిగా ఉందన్నమాట. ఈరోజు మనకి అన్ని పనులకు కూడా చాలా అనుకూలంగా ఉంది. అండ్ నెక్స్ట్ సెప్టెంబర్ 5 చూసుకున్నట్లయితే మనకి విధియ ఉత్తర నక్షత్రము గురువారం అండి. ఈరోజు కూడా మనకి ఉత్తర నక్షత్రం ఉంది. సో ఈరోజు కూడా మనకి అన్ని పనులకు అనుకూలంగా ఉంది. అంటే అన్నప్రాసనం కానీ, శ్రీమంతాలు కానీ, బారసాల, అద్దెలు మారడానికి కానీ, ఇలాంటి వాటన్నిటికీ కూడా మనకి అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. సెప్టెంబర్ 5 అనేది మనకి ఈరోజు టీచర్స్ డే అనమాట. అండ్ నెక్స్ట్ సెప్టెంబర్ 6 చూసుకున్నట్లయితే తదియ హస్త నక్షత్రం. ఈరోజు మనకి శుక్రవారం వచ్చిందండి. సో 6వ తారీఖు చూసుకున్నట్లయితే మనకి అన్నప్రాసనం, శ్రీమంతం, పిల్లలు ఉయ్యాల్లో వేయడానికి, సాధారణమైన పనులు చేయడానికి, అలానే పెళ్లి చూపులకి, అద్దె ఇల్లు మారడానికి చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి 7వ తారీఖు చవితి అండి. ఈరోజు మనకి వినాయక చవితి ఫెస్టివల్. నేనైతే చాలా వెయిట్ చేస్తున్నా ఈ ఫెస్టివల్ కోసం. సో మీరు కూడా వినాయక చవితి ఫెస్టివల్ కోసం కనుక వెయిట్ చేసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ సెప్టెంబర్ 7 మనకి వినాయక చవితి. ఈరోజు మనకి శనివారం అనమాట. సో ఈరోజు మనకి అద్దె ఇల్లు మారడానికైతే అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈరోజు గణపతి పూజలు అయితే చేస్తాము. అండ్ నెక్స్ట్ సెప్టెంబర్ 8 పంచమి స్వాతి నక్షత్రం అండి. ఈరోజు మనకి ఆదివారం వచ్చింది. ఈరోజు కనుక మనం చూసుకున్నట్లయితే అన్నప్రాసనం, శ్రీమంతం, పిల్లలు ఉయ్యాల్లో వేయడానికి, వ్యాపారం యొక్క చర్చలు, అంటే వ్యాపారం ఎలా స్టార్ట్ చేయాలి, అంటే ఏ రోజు మనకి మంచిదని వ్యాపారం గురించి మాట్లాడుకుంటారు కదండి, అదే వ్యాపారం స్టార్ట్ చేయడానికి. సో అలాంటి వాటికి ఈరోజు మనకు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి 9వ తారీఖు మనకి సెప్టెంబర్ 9 చూసుకున్నట్లయితే షష్ఠి అండి, విశాఖ నక్షత్రం. ఈరోజు మనకి సోమవారం. ఈరోజు మనం చూసుకున్నట్లయితే వ్యాపార చర్చలకి, అలానే ఆపరేషన్స్ లాంటి వాటికి, అలానే భూమి రిజిస్ట్రేషన్స్కి, పెళ్లి చూపులకి, అద్దె ఇల్లు మారడానికి అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు అండి. సెప్టెంబర్ 9 సోమవారం. అండ్ నెక్స్ట్ సప్తమి అండి, 10వ తారీఖు వస్తుంది. మనకి మంగళవారం వచ్చింది ఆ రోజు. అండ్ నెక్స్ట్ ఈరోజు మనం చూసుకున్నట్లయితే అనురాధ నక్షత్రం ఉందండి. సో ఈరోజు మనకి అంత అనుకూలంగా లేదు. అంటే సప్తమి రోజు అంత అనుకూలంగా లేదండి. ఆపరేషన్స్ లాంటి కార్యక్రమాలకైతే మాత్రం అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. మరి ఏ ఇతర వాటికి కూడా అనుకూలంగా లేదనమాట. అండ్ నెక్స్ట్ 11 అష్టమి అండి, జ్యేష్ఠ నక్షత్రం. ఈరోజు మనకి బుధవారం వచ్చింది. సో ఈరోజు చూసుకున్నట్లయితే మనకి చెవులు కుట్టించడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. అండ్ నెక్స్ట్ 12 నవమి మూల నక్షత్రం. ఈరోజు గురువారం అండి. ఈరోజు చూసుకున్నట్లయితే మనకి అన్నప్రాసనం, శ్రీమంతం, వ్యాపారం స్టార్ట్ చేయడం, అంటే వ్యాపారం యొక్క చర్చ జరగడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. అండ్ నెక్స్ట్ 13 అండి దశమి పూర్వాషాఢ నక్షత్రం అండి. ఈరోజు మనకి శుక్రవారం వచ్చింది. సో ఈరోజు చూసుకున్నట్లయితే మనకి పెళ్లి చూపులకి, అలానే సాధారణమైన చిన్న పనులకు మాత్రమే అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 14 ఏకాదశి ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈరోజు మనకి శనివారం వచ్చింది. సో ఈరోజు చూసుకున్నట్లయితే మనకి పెళ్లి చూపులకి, వ్యాపారం స్టార్ట్ చేయడానికి, అలానే వెహికల్స్ అనేవి, అంటే నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు కదండి, వాటిని స్టార్ట్ చేయడానికి అనుకూలంగా ఉంది. అంటే వాటిని బండి తీసుకున్నాక నడుపుతారు కదా. సో ఆ రోజుకి మనకి అనుకూలంగా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ 15 ద్వాదశి శ్రవణ నక్షత్రం. ఈరోజు చూసుకున్నట్లయితే మనకి ఆదివారం వచ్చింది. సో ఈరోజు చూసుకున్నట్లయితే మనకి అన్నప్రాసనం, శ్రీమంతం, పిల్లల్ని ఉయ్యాల్లో వేయడానికి, అలానే అద్దె ఇల్లు మారడానికి, వ్యాపారం లాంటి చర్చా కార్యక్రమాలకి, అలానే భూమి రిజిస్ట్రేషన్ పనులకి, అంటే ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్ పనులకి 15వ తారీఖు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 16 అండి త్రయోదశి ధనిష్ట నక్షత్రం. ఈరోజు మనకి సోమవారం వచ్చింది.
సో ఈరోజు చూసుకున్నట్లయితే అన్నప్రాసనం, శ్రీమంతం, పిల్లని ఉయ్యాల వేయడానికి, అద్దెలు మారడానికి అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 17 అండి, చతుర్దశి, శతభిష నక్షత్రం. ఈరోజు చూసుకున్నట్లయితే మనకి మంగళవారం వచ్చింది. సో ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఈరోజు మనకి ఆపరేషన్స్ లాంటి కార్యక్రమాలకు మాత్రం అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 18 పౌర్ణమి మనకి ఈరోజు బుధవారం వచ్చింది. సో ఈ 18వ తారీఖు కనుక చూసుకున్నట్లయితే మనకి వ్యాపారం స్టార్ట్ చేయడానికి, పెళ్లి చూపులకి, వాహన ప్రారంభానికి అనుకూలంగా ఉంది. అలానే మనకి ఈ రోజు నుంచి మహాలయ పక్షం అనేది స్టార్ట్ అవుతుందండి. అండ్ నెక్స్ట్ 13 విధియ, ఉత్తరాభాద్ర నక్షత్రం అండి. ఈరోజు మనకి గురువారం వచ్చింది. సో ఈరోజు చూసుకున్నట్లయితే మనకి అన్నప్రాసనం, శ్రీమంతం, అద్దెలు మారడానికి అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 20వ తారీఖు అండి, తదియ, అశ్విని నక్షత్రం. ఈరోజు మనకి శుక్రవారం. ఈరోజు మనకి ఉండ్రాల పెద్ద ఫెస్టివల్ అయితే ఉందండి. సో ఈరోజు చూసుకున్నట్లయితే మనకి అన్నప్రాసనం, శ్రీమంతం, పిల్లని ఉయ్యాలు వేయడానికి, అద్దెలు మారడానికి మాత్రం అనుకూలంగా ఉంది. అండ్ నెక్స్ట్ 21 చవితి, భరణి నక్షత్రం. ఈరోజు మనకి శనివారం అండి. సో ఈరోజు చూసుకున్నట్లయితే మనకి ఆపరేషన్స్ లాంటి కార్యక్రమాలకు అనుకూలంగా ఉంది. అలానే ఈరోజు మనకి సెప్టెంబర్ 21న సంకటహర చతుర్థి ఫెస్టివల్ అయితే ఉందండి. అండ్ నెక్స్ట్ 22 పంచమి, కృతికా నక్షత్రం అండి. ఈరోజు మనం ఈరోజు డీటెయిల్స్లో కనుక వెళ్ళినట్లయితే ఈరోజు మనకి ఆదివారం వచ్చింది. సో 22వ తారీఖు అయితే ఆపరేషన్స్ లాంటి కార్యక్రమాలకు మాత్రమే అనుకూలంగా ఉందండి. అండ్ 23 షష్ఠి, రోహిణి నక్షత్రం అండి. ఈరోజు మనం సోమవారం వచ్చింది. ఈరోజు చూసుకున్నట్లయితే మనకి 23న అద్దెలు మారడానికి మాత్రం అనుకూలంగా ఉంది. అండ్ నెక్స్ట్ 24 సప్తమి, మృగశిర నక్షత్రం. ఈరోజు మనకి మంగళవారం. సో ఈరోజు చూసుకున్నట్లయితే 24వ తారీఖున ఆపరేషన్స్ లాంటి కార్యక్రమాలకు మాత్రమే అనుకూలంగా ఉంది. 23 వచ్చేసరికి మనకి అద్దెలు మారడానికి కూడా అనుకూలంగా ఉంది. అలా 24 ఆపరేషన్స్ లాంటి కార్యక్రమాలకు అనుకూలంగా ఉంది. అండ్ నెక్స్ట్ 25 అష్టమి, ఆరుద్ర నక్షత్రం అండి. ఈరోజు మనకి బుధవారం వచ్చింది. సో ఈరోజు చూసుకున్నట్లయితే మనకి వ్యవసాయ పనులు స్టార్ట్ చేయడానికి, అలానే సాధారణమైన పనులకి అనుకూలంగా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ 26 నవమి, పునర్వస నక్షత్రం. ఈరోజు మనకి గురువారం వచ్చింది. సో ఈరోజు చూసుకున్నట్లయితే మనకి అద్దెలు మారడానికి అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 27 దశమి, పుష్మి నక్షత్రం. ఈరోజు మనకి శుక్రవారము. ఈరోజు చూసుకున్నట్లయితే మనకి 27వ తారీఖు వ్యాపారం లాంటి కార్యక్రమాలు స్టార్ట్ చేయడానికి, వాహన ప్రారంభానికి, అద్దెలు మారడానికి అనుకూలంగా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ 28 ఏకాదశి, అశ్లేష నక్షత్రం. ఈరోజు మనకి శనివారం వచ్చింది. సో ఈరోజు చూసుకుంటే 28వ తారీఖు కనుక మనం చూసుకున్నట్లయితే మనకి ఆపరేషన్స్ లాంటి కార్యక్రమాలకి, అలానే వ్యవసాయ పనులు స్టార్ట్ చేయడానికి, నూతన వస్తువులు ఏమైనా కొనుగోలు చేయడానికి అనుకూలంగా ఉంది. అలానే మనకి ఈ రోజున 28వ తారీఖున ఇందిరా ఏకాదశి ఉందండి. నెక్స్ట్ 29 ద్వాదశి, ముఖా నక్షత్రం అండి. ఈరోజు చూసుకున్నట్లయితే మనకి ఆదివారం వచ్చింది. సో 29వ తారీఖు మనకి ముఖా నక్షత్రం కదా. సో ఈ నక్షత్రం ప్రకారం చూసుకున్నట్లయితే మనకి ప్రయాణాలకి అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అంటే దూర ప్రయాణాలకు కానీ దేనికైనా సరే ఈ ముఖా నక్షత్రం రోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. అండ్ నెక్స్ట్ త్రయోదశి, ఈరోజు కూడా ముఖా నక్షత్రం ఉందండి. సో ఈరోజు కూడా మనకి కొంచెం మంచి రోజు అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈరోజు సోమవారం. సో ఈరోజు మనకి ప్రయాణాలకైతే అనుకూలంగా ఉందన్నమాట. అలానే 30వ తారీఖు మనకి మాస శివరాత్రి కూడా ఉందన్నమాట. సో ఇదండి టోటల్గా మనకి సెప్టెంబర్ మంత్ యొక్క డీటెయిల్స్. కానీ ఒకటండి, సెప్టెంబర్ నెల అనేది భాద్రపద మాసం కాబట్టి ఈ మాసంలో ఎలాంటి శుభకార్యాలు చేయడానికైతే అంత అనుకూలంగా లేదు. కాకపోతే మనిషి అన్నాక చిన్న చిన్నవి ఉంటాయి కదంటే, వాహన కొనుగోలు, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్, అద్దె ఇల్లు మారడానికి, అన్నప్రాసనానికి, శ్రీమంతానికి, ఇట్లాంటి వాటికైతే పట్టింపులు ఉండవండి మరీ అంత డెప్త్గా వెళ్తే. సో ఇట్లాంటి వాటికి అనుకూలంగా ఉంది ఈ మంత్. సో ఆ డీటెయిల్స్ కూడా నేను చెప్పేశాను కదా. అయితే మనకి ఈ మంత్ ఫెస్టివల్స్ కూడా చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. మెయిన్ వినాయక చవితి ఫెస్టివల్ ఉంది, పెద్ద పండుగ. అండ్ నెక్స్ట్ సంకటహర చతుర్థి వచ్చేసరికి మనకి 21వ తారీఖు ఉంది, ఉండ్రాల తద్ది 20వ తారీఖు ఉంది, ఇంద్రా ఏకాదశి 28, 30వ తారీఖు మాస శివరాత్రి. అండ్ మనకు 1వ తారీఖు కూడా మాస శివరాత్రి ఉంది. టీచర్స్ డే 5th అందరికీ తెలిసిందే. సో ఇదండి మెయిన్ సెప్టెంబర్ మంత్లో మనకి ఉన్న లిస్ట్ అయితే ఇది. ఈ మంత్లో ఎక్కువ శుభకార్యాలు అయితే ఉండవండి, భాద్రపద మాసం కాబట్టి చిన్న చిన్న కార్యక్రమాలకైతే మనకి అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయిందనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇలాంటి మరి లేటెస్ట్ నోటిఫికేషన్ కోసం ఇలాంటి లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం. సో అలానే మన వీడియోలో కొంచెం షాపింగ్కి సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ కూడా వస్తున్నాయండి, ఒకసారి అవి కూడా చూడండి. సో మీకు ఏదన్నా వాటిల్లో నచ్చితే గ్రూప్లో జాయిన్ అయ్యి మీకు నచ్చినవి పర్చేస్ చేసుకోవచ్చు. మీరు ఏమన్నా డీటెయిల్స్ కావాలంటే మాకు ఈ మోడల్స్లో కావాలన్నా సరే వాళ్ళు ఖచ్చితంగా రెస్పాండ్ అయితే అవుతారండి. సో ఐ హోప్ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే ప్లీజ్ like, share, subscribe. Thanks for watching. Have a nice day. Thank you.